ఎవరు మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మన హృదయాలు తెరిచి హృదయ లోతుల్లో నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన ప్రేమకు పాత్రులము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు మనము మన హృదయములను ఆయన ఎదుట ఇదిగో చించుకొని, వస్త్రములను కాదు మన హృదయములను చించుకొని దేవుని ఆరాధించుదాం. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలను అని రాయబడి ఉంది. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఈ ఉదయకాల ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము ఆయన కృప చేత ఆయన బలము చేత నింపబడుటకు మన అందరి దేవుడు ఎంపిక చేసి ఉన్నాడు. అందరము కళ్ళు మూసుకొని ఎవరు మౌనముగా ఉండకుండా నిశ్చయముగా ఆయన సన్నిధి మనం అనుభవించుదాం. ఆయన అభిషేకం మనం అనుభవించుదాం. ఆయన కృప చేత మనం అందరం నింపబడదాం. దేవా నేను పాపినని, దేవా నేను దోషినని, దేవా నేను ద్రోహినని, దేవా నేను దొంగనని, దేవా నేను అబద్ధికునని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనముగా ఉండకుండా గట్టిగా ప్రభువా, మనలో ఎవరైనా పాపము లేదని అనుకుంటే మనల్ని మనమే మోసము చేసుకున్నట్లు అవుతుంది. మనలో ఎవరైతే నాలో దోషము లేదు, పాపము లేదు, ఏ నేరము లేదని మనం అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వారము. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. ఆయన మన పాపముల్ని బాపుటకై, ఆయన మన పాపముల్ని క్షమించుటకై శిక్షకు అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారి ప్రోక్షణ రక్తం దగ్గరికి మనమందరం వచ్చి ఉన్నాం. నిష్కల్మషమైన రక్తములు మనందరినీ కడుగుచు మనందరినీ నిష్కల్మష హృదయులుగా పరిశుద్ధపరచడానికి దేవుడు ఆయన మన మధ్యలో మనతో కూడా ఉన్నాడు. మనల్ని నూతన పరచబోతున్నాడు, సమాధాన పరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఆయన బాహు బలము చేత మనల్ని నింపబోచున్నాడు. ఎవరు మౌనంగా ఉండకూడదు. మనము ఇప్పుడు దాకా ఎన్నోసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా దూరంగా మనల్ని మనము అప్పగించుకున్నామేమో, దేవునికి విరోధంగా అప్పగించుకున్నామేమో, దేవుని మార్గానికి వ్యతిరేకంగా అప్పగించుకున్నామేమో. అయితే హల్లెలూయా హల్లెలూయా, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని బలపరిచిన దేవునికి మనల్ని అప్పగించుకున్నాం. మనము నటించని వారమై, మనము భక్తిగా వారమై మనం ఆయనను ఆరాధించుదాం. పైకి భక్తి గల వారి మహిమపరచు. నీ హృదయంలో దేవుని చోటును ఎంతగా ఆయనకు నువ్వు నీ హృదయంలో స్థానం ఇచ్చావో దాన్ని గుర్తించి, నీలో దేవునికి చోటు లేకపోతే, స్థానము లేకపోతే ఇప్పుడు ఆయన కొరకు స్థానాన్ని నీవు నిశ్చయంగా కేటాయించు. ఈ సమయంలో దేవా నా జీవితం నీకే అని మనం ఆయనను స్తుతిస్తూ ఆయనకు మనల్ని అప్పగించుకుందాం. హల్లెలూయా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం